హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. ఇలా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే చాలా అద్భుతమైన మాటలు, ఆశ్చర్యమైన మాటలు, మరి బైబిల్ చరిత్ర గ్రంథములో విలువైన మాటలు, శ్రేష్టమైన మాటలు. ఈ మాటలు విన్నవారు, వినియోగించుకున్నవారు నిజంగా వారంత ధన్యులు భూమి మీద మరొకరు లేరు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. యేసు క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చిందని ఆలోచన చేస్తే, మరి ఆది కాండములో మానవుడు దేవుడు మాట మీరినందున, దేవుడికి విరోధముగా పాపము చేసినందున దేవుడికి మానవుడికి సంబంధము తైపోయింది. అంటే దేవుడికి ఆ మానవుడికి ఆ ప్రేమ బంధము, ఆ ఉన్నతమైన విలువలు మానవుడు కోల్పోయాడు. దేవుడు మానవుడి మీద కోపం పడ్డాడు. ఎందుకు కోపం పడ్డాడు? ఆదాము మీద ఎందుకు కోపం పడ్డాడు అని ఆలోచన చేస్తే, ఆదామా నువ్వెక్కడున్నావు అన్నప్పుడు భయముతో వణుకుతో చెట్ల చోటున దాక్కును. అంత కర్మ ఎందుకు వచ్చిందని ఆలోచన చేస్తే, దేవుడికి విరోధముగా పాపము అనగా దేవుడు మాట వినకపోవడమే పాపము, ఆజ్ఞ అతిక్రమమే పాపము. అందుకే ఏ మానవుడినైతే దేవుడికి దూరం అయిపోయాడో ఆ మానవుడు మరలా తిరిగి వస్తాడని దేవుడు ఎదురు చూశాడు, కానీ మానవుడికి పశ్చాత్తాపము రాలేదు. మరలా దేవుడే ఆయన తగ్గించుకుంటూ మహాకాశములు సింహాసనములో విడిచిపెట్టును ఆ పరలోక రాజ్యముల స్థానాన్ని విడిచిపెట్టి మనుష్య కుమారుడిగా పరిశుద్ధాత్మగా ఈ భూమి మీదకి వచ్చి మరియమ్మ గర్భములో జన్మించి పుట్టి మనందరి పాపాల కొరకు, మనందరి శాపాల కొరకు సిలువ మ్రాణి మీద దహన బలిగా మార్చివేయబడ్డాడు. హల్లెలూయా. దహన బలిగా మార్చివేయబడ్డాడు. పాప విముక్తి కలగాలంటే, ఈ ప్రపంచములో పాపము నుంచి విడిపించాలంటే ఒకే ఒక్క మార్గము, ఆ మార్గమే క్రీస్తు అనే మార్గము. దేవుడికి స్తోత్రం. ఎవరైతే దేవుడి యొద్దకు వచ్చి వారి పాపాలు నోటితో నొప్పుకొని లోతైన పశ్చాత్తాపం పడతారో, దేవుడికి వారు అంకితం చేసుకుంటారో, ఎట్టి పాపేయులను దేవుడు అంటున్నాడు, వారిని నేను క్షమించి వారిని నా పిల్లలుగా, నా బిడ్డగా, నా కుమార్తెగా, నా కుమారుడుగా నేను వారిని అంగీకరిస్తాను. చపర్లు కొడుతూ ప్రభు నామాను మహిమపరచుకుందాం. అందుకోసం ఈ నెల మరి క్రిస్మస్ సీజన్ అంటారు. ఈ క్రిస్మస్ సీజన్లో మరి క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించుట. క్రీస్తుని ఆరాధించుట అంటే ఈ నెల మట్టుగా కాదండి, ఈ వారమే కాదు. నిజమైన క్రైస్తవుడికి ఆ 365 రోజులు ఆ జీవిత కాలం అంతా కూడా ప్రతిరోజు క్రిస్మస్ ఆరాధనే. ప్రైజ్లో ప్రతిరోజు క్రిస్మస్ ఆరాధన. మేమున్న తెల్లవారుజామున ప్రతిరోజు క్రీస్తుని ఆరాధన చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, అనేకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించుట. కొంతమంది అనుకుంటారు ఈ నెల మట్టికి ఆరాధించాలని ఉంది, మిగతా టైంలో ఆరాధించకపోయినా పర్వాలేదని అనుకుంటారు. కాదు, నిజమైన క్రైస్తవుడు, నిజంగా మనోనేత్రాలు తెరబడినవాడు, దేవుడు మాట విన్నవాడు ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. ప్రతిరోజు దేవుడు మాట వింటూనే ఉంటారు. ప్రతిరోజు ఆయన మాట చెప్పింది పాటిస్తూనే ఉండటానికి ఇష్టపడతారు. ఎవరైతే అలాగ ఉండటానికి ఇష్టపడతారో దేవుడు వాక్యము సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుంది? లోక సువార్త గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం చూస్తే, భూమి మీద ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దూతలు ప్రతి గానము చేత పరిశుద్ధాత్మ దేవుణ్ణి దూతలు ఆరాధిస్తున్నాయి. బాలుడైన యేసు ప్రభు వారు బెత్లెహేములో పుట్టినప్పుడు ఆ గొర్రెల కాపరులు గొల్లలో దేవుని స్వరం వినబడుతుంది వారికి, ఇదిగో మీ కొరకు లోక రక్షకుడు పుట్టి ఉన్నాడు, మీరు వెళ్ళి చూడండి అని చెప్పినప్పుడు, ఇదిగో ప్రజలందరికీ కలగ మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియపరుస్తున్నాను. ఆ దూతలు అక్కడ ఎలపోడికి ఏమని పాట పాడుతున్నాయి? సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు కోట్లాది దూతలు, దూత సైన్యం అని ఉంది, అక్కడ దూతల సమూహం అని ఉంది, అక్కడ రాయబడి ఉంది. ఆ దూతలు మహాదూతలు, లక్షల కోట్లాది దూతలు దేవుని మహింపరుస్తున్నాయి. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు
భూమి మీద సమాధానము కలుగునుగా. కానీ గాన ప్రతిగానముతో కంఠస్వరముతో ఆ దూతలు ప్రభువును స్తుతిస్తుంటుంటే ఆ యొక్క గొర్రెలు కాపరు ఆశ్చర్యపోతున్నారు. చపలు కొడుతూ ప్రభు నామాను మహింపరచుకుందాం. ఇప్పుడు ఒక మాట ఆలోచించాలి మనము. ఆయనకి ఇష్టలైన మనుషులకు ఎవరికండి నిజమైన సంతోషం ఎవరికి ఉంటుంది, నిజమైన ఆనందం ఎవరికి ఉంటుంది, నిజంగా దేవుడు తోడు ఎవరికి ఉంటుంది అని ఆలోచన చేస్తే ఆయనకి ఇష్టలుగా మారిపోవాలి. మనుషులకి ఇష్టలుగా కాదు, మనుషులకి ఇష్టమైన భక్తి చేయడం కాదు, సంఘానికి ఇష్టమైన భక్తి చేయడం కాదు, సేవకుడు చూస్తున్నాడని ఇష్టమైన భక్తి చేయడం కాదు. దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడని ఎవరైతే భక్తి చేయడానికి ఇష్టపడతారో, దేవుడు నా ప్రార్థన చూస్తున్నాడు, నా ఆరాధన చూస్తున్నాడు, నా ప్రవర్తన చూస్తున్నాడు, నా ఆలోచన చూస్తున్నాడు, నా స్థితిగతులను దేవుడు చూస్తున్నాడు అని ఎవరైతే ఎవరండి ఆ యొక్క ఆలోచనతో ఉంటారో, అయ్యో నేను దేవునికి ఇష్టలుగా మారిపోవాలి అని ఆలోచనతో ఉంటారో, దేవుడు వారిని చూసి అంటున్నాడు, దేవుడు వారిని చూసి సంతోషిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దావీదు దేవుడు ఆరాధించినప్పుడు ఆయనకి ఇష్టమైన ఆరాధన చేశాడు, ఆయనకి ఇష్టమైన ప్రార్థన చేశాడు, ఆయనకి ఇష్టమైన ప్రవర్తన కలిగి ఉన్నాడు. చాలా సందర్భంలో అంటాడు, ప్రభువా నువ్వు నాకు బోధించు, నాతో మాట్లాడు, నన్ను సరిసేయి, నన్ను పరిశుద్ధపరచు, నన్ను అంతరంగంలో స్థిరమైన బుద్ధి దయచే, మంచి ఆలోచనలు, మంచి ప్రవర్తన అనుగ్రహించు, నేను బ్రతుకుట నీ కొరకే, నువ్వు బ్రతికించు, నేను నిన్ను స్తుతిస్తాను, నేను ఆరాధన చేస్తాను. చపర్లు కొడుతూ ప్రభు నామాను ప్రభా నువ్వు నన్ను దీవించు నాయనా, నువ్వు నన్ను ఆత్మతో నింపు అని ఎప్పుడైతే దేవుడికి ఇష్టడుగా దావీదు మారిపోయాడో దావీదు కొరకు దేవుడే చెప్పాడు, భూమి మీద దావీదు భక్తుడు నాకు ఇష్టడైన ప్రవర్తన కలిగిన వ్యక్తి. గట్టిగా చపలు కొడుతూ ప్రభు నామాను మహింపరచుకుందాం. అందుకే దావీదు యుద్ధములోను, శోధనలోను, బాధల్లోను, విరుకుల్లోను, ఇబ్బందుల్లోనూ దావీదుకి దేవుడు తోడై ఉన్నాడు. శత్రువులు దావీదు మీదకి వచ్చినప్పుడు దేవుడు తోడై ఉన్నాడు. దేవుడు ఎందుకు తోడై ఉన్నాడు, దావీదుకి ఎందుకు తోడై ఉన్నాడు అని ఆలోచన చేస్తే దావీదు దేవునికి ఇష్టడుగా మారిపోయాడు. ఈ రోజున స్త్రీలైన పురుషులు ఇష్టరాలుగా దేవునికి ఇష్టడుగా మారిపోవాలి. దేవుడికి విరోధమైన ఆలోచనలు విడిచిపెట్టాలి, దేవుడికి విరోధమైన తలంపులు విడిచిపెట్టాలి. ఎప్పుడైతే మనం అలా విడిచిపెడతామో పిల్లరా, దేవుడు అంటున్నాడు, సమాధానము నేను ఇస్తాను, నెమ్మది నేను ఇస్తాను, రక్షణతో నింపేస్తాను, నా వెలుగుతో వాడిని నింపేస్తాను, నా ప్రభావమును వారికి అనుగ్రహిస్తాను, నా నామము పేరట వారిని, వారి సంతతిని నేను ఆశీర్వదిస్తాను. అందుకే ఈ రోజున వేల లక్షల కోట్ల ప్రజలు, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా దేవుని మహిమపరుస్తున్నారు. తాగుబోతులు, తిరిగిబోతులు, నరహంతకులు, జోజగాళ్ళు, ఇప్సారకులు, రకరకాలుగా చీకట్లు తిరిగిన వారు అవన్నీ విడిచిపెట్టి ప్రభు యొద్దకు వచ్చి వారి పాపాలు నోటితో నొప్పుకొని హృదయం ముందు ప్రభు నుండి విశ్వాసం ఉంచి ఈ రోజున వారు మహాపరిశుద్ధులుగా, మహాస్వార్థకులుగా, మహాప్రార్థన వీరులుగా మారిపోయారు. ప్రైజ్ లార్డ్. అందుకే యెషయా గ్రంథంలో మాట ఉంటుంది, 26:3 చూస్తే, ఎవడు మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవాడగా కాపాడుదువు. ప్రైజ్ లార్డ్. ఎవరి మనస్సు నీ మీద ఆనుకునునో, ఎవరి మీద అనుకుంటున్నాం మనం? దేవుడికి ఇష్టలైన వారు ఎవరి మీద అనుకుంటారు? దేవుడి మీద అనుకుంటారు. ప్రభువుకి ప్రార్థిస్తారు. వారు శ్రమలు వచ్చినప్పుడు దేవుడికి ప్రార్థన చేస్తారు. వారు బాధలు వచ్చినప్పుడు దేవుడు ప్రార్థన చేసిన వారు ఉంటారు. వారు ఒక కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు దేవుడి వైపు వారు చూస్తారు, దర్శనం కొరకు కనిపెడతారు, దేవుడు ఆశీర్వాదాల కొరకు వారు కనిపెడతారు. యుద్ధానికి వెళ్ళకూడదో, ఆ సమస్యను పరిశీలించకూడదో, ఆ శ్రమల్లో ఆ యొక్క బాధల్లో పాలు పంచుకోకూడదో, ఆ కార్యక్రమానికి వెళ్ళకూడదో, దేవుడికి ఇష్టమైన వారు ఆలోచన చేస్తారు. కొంతమంది ఆలోచన చేయరు, ఎక్కడ పెడితే అక్కడికి వెళ్ళిపోతారు, ఏ స్థలాన్ని పెడితే ఆ స్థలానికి వెళ్ళిపోతారు, చీకటి క్రియల్లో పాలు పంచుకుంటారు, దుర్భాషలు మాట్లాడతారు, దుష్ట ఆలోచనలు కలిగి ఉంటారు. వారికి దేవుడికి ఇష్టలా? వారు దేవుడికి ఇష్టలు కారు. వారు అనుకుంటారు, మేము దేవుడిని స్తుతిస్తున్నాం, దేవుడి మందిరానికి వెళ్తున్నాం,
ఏమండి ఈ సీక్రెట్లో తిరుగుతున్నాం, సీక్రెట్ క్రియలు చేస్తున్నాం, మేము దేవుడికి ఇష్టలమే అని వారు అనుకుంటారు. కానీ దేవుని దృష్టిలో వారు దేవుడికి ఇష్టలు వారు కారు. కానీ దేవుడు వారిని పోషిస్తారు. మంచివారి మీదను చెడ్డవారి మీదను దేవుడు ఏం కురిపిస్తాడంట? వర్షమును కుమ్మరిస్తాడు, వెలుగును కుమ్మరిస్తాడు, సూర్యుడు ఉదయింపజేస్తాడు, వారికి ఆహారం దేవుడు పెడతాడు. ఎందుకు పెడతాడంటే ఈ రోజు కాకపోయినా రేపైనా వాడు ఆలోచన మార్చుకుంటాడేమో. దేవుడు సమయం ఇస్తాడు. నువ్వు ఇష్టడుగా లేకపోయినా దేవుడిని పోషిస్తాడు. నువ్వు దేవుడికి ఇష్టడుగా లేకపోయినా నేను కాపాడుతాడు దేవుడు. సంఘ ప్రార్థన, సేవకుడి ప్రార్థన, తల్లిదండ్రుల ప్రార్థన దేవుడు ఆలకించి నీ ప్రయాణంలో నీకు భద్రత దేవుడు ఇస్తాడు. కానీ దేవుడు నీకు సమయం ఇస్తున్నాడన్న సంగతి మర్చిపోవద్దు. హల్లెలూయా. ఎన్ని యాక్సిడెంట్లు మనం చూస్తున్నాం, ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు, చిన్న వయసులో చనిపోతున్నారు. ఆ వార్తలు వింటుంటుంటే మాకే భయం వేస్తుంది. అయ్యో, అందుకే భక్తుడు అంటాడు, మొన్ను నిన్ను స్తుతించునా. చనిపోయిన వారు దేవుని స్తుతిస్తారు చిన్న వయసులో. సజీవులే కదా నిన్ను ఆరాధించేది. చప్పట్లు కొడుతూ ప్రభు నామాను మహిమపరచు. నువ్వు సజీవుడు ఉండడం వలన దేవుని ఆరాధిస్తావు, దేవుని మహిమపరుస్తావు. సగం కాలంలో చనిపోవడం వల్ల నీకేమిటి లాభం? దేవుడికి మహిమ ఉందా? దేవుడు నీ ద్వారాగా మహిమపరచబడతాడా? అందుకే మొన్ను నిన్ను స్తుతించినా, ప్రభా నన్ను సజీవుడిగా ఉంచితే నేను నిన్ను స్తుతిస్తానయ్యా. అదే క్రిస్మస్ అంటే దేవుడికి స్తోత్రం కలుగుగాక. నువ్వు సజ్జుడు ఉన్నావంటే ఈ రోజున ఎవరు కృప? దేవుని కృప. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, నీవు నన్ను బ్రతికించావు, నేను బ్రతుకుతున్నాను, నా బ్రతుకు నీ కొరకే ప్రభా, నేను నిన్ను ఆరాధిస్తాను. ఎలీషా కాలములో చాలా జాగ్రత్తగా వినాలి. ఎలీషా కాలములో ఏమండి దేవుడు ఆ యొక్క రాజుగారికి మంచి సమాధానం ఇచ్చేవాడు, మంచి భద్రతను దేవుడు అనుగ్రహించాడు, మంచి నెమ్మదిని అనుగ్రహించేవాడు. ఎందుకు అంత నెమ్మది వారు పొందుకున్నారు, ఎందుకు అంత శాంతిని వారు పొందుకున్నారు అని ఆలోచన చేస్తే పిల్లరా, సిరియా దేశానికి ఇశ్రాయేలు ప్రజలకి యుద్ధాలు ఊరిగా జరుగుతున్న కాలం అది. యుద్ధాల మీద యుద్ధాలు జరుగుతున్నాయి. ప్రాణ నష్టం కలుగుతుంది, ఆస్తి నష్టం కలుగుతుంది, అంగలార్పు ధ్వని వినబడుతుంది. ప్రతి ఇంట్లో, ప్రతి ఒక్క వీధుల్లో అయ్యో నా బిడ్డ యుద్ధంలో చనిపోయాడని పూర్వ కాలము నుంచి కూడా, ఏలియా కాలము నుంచి కూడా, దావీదు కాలము నుంచి కూడా, మన పితరుల నాటి నుంచి అబ్రహాము కాలం నుంచి కూడా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ యుద్ధాల్లో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు, ఆస్తి నష్టం జరుగుతుంది. ఎంతోమంది దుఃఖ సాగరంలో కుటుంబాలు మునిగిపోయే చరిత్ర గ్రంథాలు మనం చూస్తే, అయితే ఒక రోజున ఎలీషా కాలములో ఎలీషా ప్రార్థన చేస్తాడు, ప్రభా మా ప్రజలకు శాంతి సమాధానం దయచే ప్రభా, నెమ్మదిని అనుగ్రహించు నాయన. యుద్ధములు ఎవరు చనిపోకూడదు, వారి ప్రాణరక్షణ ఆత్మరక్షణతో ఉండాలి, వారు కాపాడబడుతూ ఉండాలి అని దేవునికి ఎలీషా దైవజనుడు ప్రార్థన చేస్తాడు. అలాగే రాజుగారు కూడా దేవుడు మాట వింటాడు, ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుడు మాట వింటారు. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి మనం. ఎప్పుడైతే మనము దేవుడి మాట, సేవకుడి మాట, సంఘము మాట మనం విని ఆ వాక్యానుసారంగా మనం ప్రవర్తిస్తామో దేవుడు కీడు నుంచి తప్పిస్తాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన మహిమపరుచుకుందాం. శాపము నుంచి దేవుడు తప్పిస్తాడు. సిరియా దేశస్తులు అనుకుంటున్నారంట, ఏమని మాట్లాడుకుంటున్నారంటే, ఎలీషా కాలములో 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లుగా అయితే, అక్కడ మీరు ఇంటికి వెళ్ళి చదవండి, ఆ మాటలు అక్కడ చాలా తేటగా విఫలంగా ఉన్నాయి. ఏమనుకుంటున్నారంటే, మనం ఇశ్రాయేలు ప్రజలను చంపేయాలి, ఇశ్రాయేలు ప్రజలు బ్రతకడానికి వీలు లేదు, యుద్ధ భూములో వారు ఫలానా చోటకు వస్తున్నా, మనం అక్కడ దొంగ చోటుగా దాక్కుని వారిని ఏం చేయాలి? హతమార్చాలి ఇశ్రాయేలు ప్రజల్ని. ఇశ్రాయేలు ప్రజలానికి ఎవరో? దేవుని పిల్లలు, దేవుడికి ప్రార్థించిన వారు, దేవుని ఆరాధించిన వారు, ప్రతిరోజు క్రిస్మస్ సెలబ్రేషన్ జరిపించుకున్నవారు, దేవునికి స్తోత్రం, ఆరాధించుకున్న వారు, అడుగు ముందుకు వేసిన వారు కారు. అలాంటి ప్రజలని సిరియా దేశస్తులు అనుకుంటున్నారు. ఆ సైన్యపు రాజు, ఆ దేశపు రాజు, సిరియా దేశపు రాజు అంటున్నాడు, వారిని ఖచ్చితంగా మనము ఏం చేయాలి? చంపేయాలి. ఇశ్రాయేలు బ్రతకడానికి వీలు లేదు అన్నప్పుడు వారు అలాగ మాట్లాడుకొని, ఈ సిరియా రాజు అంట లక్షలాది ప్రజలను, సైనికులను ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడికైతే వస్తారో అక్కడికి పంపించి దొంగచాటుగా వారిని దాచిపెట్టాడంట. ఏంటి? దొంగచాటుగా ఇశ్రాయేలు ప్రజల్ని చంపాలని. అప్పుడు ప్రవర్తకి దేవుడు మాట్లాడేవాడంట,
దర్శనమిచ్చి మాట్లాడాడు. హల్లెలూయా. ఇదిగో సిరియలు ఇశ్రాయేల్ ప్రజలను చంపాలనుకుంటే ఈ రాజుకి తెలియపరచు అని ఎలీషా దైవజనుడితో దేవుడు మాట్లాడితే వెంటనే రాజుగారిని పిలిపించి, ఇదిగో మీరు ఫలానా స్థలానికి వెళ్ళొద్దు, అక్కడ శత్రువులు దాగున్నారు, శత్రువులు దొంగచాటుగా దాక్కున్నారు, మీ ప్రాణాలు తీసిపెట్టేలాక ఆ స్థలానికి వెళ్ళొద్దని చెప్పినప్పుడు దేవుడు చెప్పిన మాట ఎలీషా విని ఎలీషా ఏం చేశాడు, రాజుగారికి తెలియపరిచాడు. రాజుగారి వెంటనే సైన్యానికి తెలియపరిచాడు, ఫలానా చోటకి వెళ్ళొద్దు, అక్కడ శత్రువు మన కొరకు పొంచి ఉన్నాడు. హల్లెలూయా. మన దేవుడు ఆలోచనకర్త, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. ఈ వాగ్దానాలన్నీ ఎవరి కొరకంటే ఆయన పిల్లలైన మన కొరకే. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరచుకుందాం. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆ రాజు అనుకున్న మాటలన్నీ కూడా అలాగా చాలా మార్లు జరుగుతుంది. ఈ వారి చేతికి దేవుడు అప్పగిస్తలేదు. దుష్టుడి చేతికి దేవుడు నిన్ను అప్పగించడు, దుర్మార్గుల చోటుకి దేవుడు నిన్ను అప్పగించడు. హల్లెలూయా. ఎప్పుడు అప్పగించడో తెలిసిన, ఎప్పుడు మనం కాపాడబడుతుందో తెలిసిన, దేవుడికి ఇష్టలుగా మనం మారిపోయినప్పుడు, దేవుడికి ఇష్టమైన ప్రార్థన చేసినప్పుడు, దేవుడికి ఇష్టమైన ప్రవర్తన మనము కలిగి ఉన్నప్పుడు. ఎప్పుడైతే ఆ రాజుతో చెప్తున్నాడో మీరు ఫలానా చోటుకి వెళ్ళొద్దు, అక్కడ ఎవరున్నారు, శత్రువు పంచి ఉన్నాడు. అమ్మా ఎవరున్నారు? అలా ఎవరైనా చెప్తారా భూమి మీద? ఏమండి, అపాయం వస్తుంది, శత్రువుడి కొరకు పంచి ఉన్నాడు, ఆ దారంటే వెళ్ళొద్దు అని చెప్పి ఎవరన్నా ఉన్నారంటే యేసు క్రీస్తు ప్రభు ఒక్కడే. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అంటున్నాడు, నీ మీద దృష్టించి నీకు ఆలోచించి నడిపిస్తాను అంటున్నాడు. మన దేవుడికి ఏమని పేరు ఉంది? ఎవరైనా మనకు శిశువు పుట్టును, కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరచుకుందాం. నీ మీద దృష్టి నుంచి నడిపించే దేవుడు, నీకు బలమునిచ్చిన దేవుడు, బాధ్యతను వహించిన దేవుడు, మన కార్యక్రమాలను మన స్థితిగతులను మార్చిన దేవుడు. దేవునికి స్తోత్రం. నీకు రక్షణ అనుగ్రహించిన దేవుడు, శాంతిని అనుగ్రహించిన దేవుడు. ఇశ్రాయేలు రాజుకి చెప్పినప్పుడు ఇశ్రాయేలు రాజు అంట అక్కడ ఏమని రాయబడినో తెలిసిన, ఆయన ప్రజలందరినీ సిద్ధపరచుకున్నాడు అంట. ఒక్క ప్రాణం కూడా పోయేది కాదంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఒక్క ప్రాణం కూడా పోయేది కాదు. ఎక్కడుందన్నమాట? 6వ అధ్యాయం 10వ వచనం చదవండి. 2 రాజుల గ్రంథము. ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపిన హెచ్చరికను చేసిన హెచ్చరికను ఆ స్థలంలోకి పంపొద్దని సంగతి తెలుసుకుని తన వారిని రక్షించుకొనెను. ఇలాగూ మాట మాటికి జరుగుచూ వచ్చును. దేవుడికి స్తోత్రం. మాట మాటకి శత్రువు ఎప్పుడు ఏమిటి మన మీదకి ఎప్పుడు ఏ విధంగా శోధన వస్తుంది ఎవరికైనా తెలుసా? శోధన చెప్పొస్తుందా? అందుకే క్రైస్తవుడు మెలుపు కలిగి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. జాగ్రత్తగా ఉండాలి. మన మాటలు, మన ఆలోచనలు, మన ప్రవర్తన జాగ్రత్తగా ఉంటే, దేవుడి దృష్టికి భయభక్తులు కలిగి ఉంటే, దేవుడు అంటున్నాడు, ఈ బిడ్డ నా ఆలోచనలతో నడుచుకుంటుంది, నా ఎందుకు భయభక్తులు కలిగి ఉందని దూతల్ని పిలిచి అంటాడంట, దూతలారా ఈ బిడ్డ చుట్టూ మీరు కావలిగా ఉండండి. హల్లెలూయా. ఈ బిడ్డ పాదములకు రాయా తగలకూడదు. ఎవరికి ఆజ్ఞాపిస్తాడట? దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఒకవేళ తగులుతుందంటే కారణం ఏంటి? తప్పు ఎవరిది? దేవుడిదా మందా? మందే. దేవుడు చెప్పిన పని మనం చేయము. దేవుడు చేయొద్దన్న పని చేస్తాం. దేవుడు వెళ్ళొద్దన్న చోటకి వెళ్తాం. సేవకుడైనా స్వార్థకుడైనా విశ్వాసైనా ఎవరైనా ఒకటే. దేవుడికి ఇష్టం కాని క్రియలు మనం చేయకూడదు. దేవుడికి ఇష్టమైన పనులు మనం చూస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నా దూతలకు వారిని ఆజ్ఞాపించి వాడిని రక్షిస్తాను. హల్లెలూయా. వారిని కాపాడుతాను. ఇశ్రాయేలు రాజు చూడండి, ఈ ఎలీషా దైవజనుడు చెప్తున్నాడు, సమాచారం అందిస్తున్నాడు. ఇగో మీరు ఫలానా చోటకి వెళ్ళొద్దు, అక్కడ శత్రువులు ఉన్నారు. ఫలానా చోటకి వెళ్ళొద్దు, అక్కడ చాలా బలంగా శత్రువు దాక్కున్నాడు మిమ్మల్ని చంపడానికి అన్నప్పుడు ఆ సేవకుడు మాట ఆ రాజు విన్నంత కాలము, చాలా జాగ్రత్తగా వినాలి, విన్నంత కాలము వారు భద్రపరచబడ్డారు, కాపాడబడ్డారు, ఆశీర్వదించబడ్డారు, దీవించబడ్డారు. ఒకరోజున సిరియా రాజుకి ఒక ఆలోచన వచ్చింది, ఎవడో మనలో ఉన్నాడు, ఇశ్రాయేలు యొక్క సైన్యములు ఎవడో మన గుంపులో ఉన్నాడు. మనం అనుకున్న మాటలన్నీ వారికి తెలిసిపోతున్నాయి. ఏంటంట? వారికి తెలిసిపోతున్నాయి.
మన పలానా చోటుకి వెళ్ళి వారిని చంపుదాం, యుద్ధానికి వెళ్ళే ముందు మనం యుద్ధ భూములకు వెళ్ళినప్పుడు వారు ఆ స్థలానికి వారు రావట్లేదు. మన సమాచారం వారికి తెలిసిపోతుంది, మనలో ఎవడో ఉన్నాడు అని. ప్రముఖులందరినీ ఒక భవంతులని పిలిపించి వాడిని అడుగుతున్నాడు, మనలో ఎవడో ఉన్నాడు, వాడు ఎవడొప్పుడే నాకు తెలియపరచండి, ఆడి సంగతి నేను చూస్తాను అని సిరిరాజు అంటే, అప్పుడు ఒక భక్తి గలవాడు లేస్తాడు. అక్కడ కాస్త కోస్త భక్తి ఉంది వాడికి. ఆడంటే ఆడికి ఎలా తెలుస్తుందో మరి చరిత్రలో లేదు, కానీ ఆడు లేసి అంటాడు, అయ్యా మనలో ఎవ్వరూ లేరు కానీ. చూసావా, ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి. మన సమాచారమును శత్రువుకి ఇశ్రాయేలు ప్రజలు అందించిన మనలో ఎవ్వరూ లేరు కానీ ఇశ్రాయేలు ప్రజల్లో గొప్ప సేవకుడు ఉన్నాడు, గొప్ప ప్రవర్తనుడు. మీరు అనుకున్న మాటలన్నీ కూడా ఆ సేవకుడు వారికి తెలియపరుస్తున్నారు. ఆ ప్రజలు వారి దేవుడు వారిని రక్షిస్తున్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామమున దేవుడికి స్తోత్రం. ఏంటంట, మీరు అనుకున్న మాటలైనా ఎవరికి తెలిసిపోతున్నాయి, సేవకుడికి దేవుడు బయలుపరుస్తున్నాడు. నువ్వు అనుకున్న మాటలు తెలియవా, నేను అనుకున్న మాటలు తెలియవా, నువ్వు ఏ ఆలోచనతోనో తెలియవా, నువ్వు ఎవరిని తిడుతున్నావో తెలియదా, ఎవరి మీద దుష్ట ఆలోచన కలిగి ఉన్నావో తెలియదా. నేను అందుకే కొన్నిసార్లు అనుకుంటున్నాను, ఎవరైనా నా కోసం ఎవరి కోసమని ఎవరైనా నాతో చెప్పినప్పుడు నేను ఎక్కువ మాట్లాడను. వారి కోసం ఒక మాట మా నోటి నుంచి జారిపోయిందానికి అది ఎవరు చూస్తున్నారు చెప్పండి అమ్మా. మా పిల్లల్ని ఎవరన్నా ఏదైనా అనుకో అలాగంటే మనకి ఎందుకంటే వాళ్ళ సంగతి, మనం ఎలా ఉన్నాం. ఆడేదో చెడిపోయాడు, వాడి కోసం మనం 2 మాటలు జారిపోయామనుకో, ఆడి దాంట్లో మనకేముంటుంది, ఇప్పుడు గట్టిగా చెప్పాలి, ఏముంటాయి, పాలు పంపులు ఉంటాయి. మన ప్రవర్తన దేవుడు చూస్తున్నాడు. ఆ భవంతులో దుష్టులు ఆలోచనలు, దుష్టుల ప్లాను ఇదంతా కూడా దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. మన దేవుడికి ఒక పేరు ఉంది, బలమైన పేరు. ఆ పేరేంటి, ఆలోచనకి కర్త. ఏం కర్త అంట, అందరూ చెప్పండి, ఏం కర్త, ఆలోచనకి కర్త. అంటే ఆలోచన ఇచ్చేది ఆయన. ఆ ఎవడ ఆలోచన తెలీదా, ఎవరు ఎలా ఉంటున్నారో తెలియదు ఆయనకి, చాలా స్మూత్గా ఆయనకి తెలుసు. దేవునికి స్తోత్రం. వెంటనే ఈ రాజుగారికి ఎక్కడ లేడు కోపం వచ్చింది. ఎవరు ఆ పాస్టర్ గారు, ఎవర్రా ఆ దైవజనుడు ఎవరు, ముందు అయితే వాడిని మనం చంపాలంటే ముందు ఎవరిని బంధించాలి, ఇప్పుడు చెప్పాలి, పాస్టర్ గారిని బంధించాలి. ఎవరిని బంధించాలి, పాస్టర్ గారిని చంపాలి. ఎవరిని చంపాలి, దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు, వారు రక్షించబడిపోతున్నారు. దైవజనుడు మనం అనుకున్న మాట వరకు తెలియపరిచేస్తున్నాడు. నిజమేనండి, దైవజనుడు వేదిక మీద నిలబడితే ఎలాంటి మాటలు మాట్లాడుతాడు, నువ్వు రక్షించబడాలి, నువ్వు కాపాడాలి, నీ పిల్లలు కాపాడుకోవాలి, నీ కుటుంబం కాపాడుకోవాలి, జాగ్రత్త అని చెప్తాడా, తాగమని చెప్తాడా, చెప్పండి అమ్మా. ఏ దైవజనుడు తాగండి, తిరగండి, ಎಷ್ಟು ప్రవర్తించండి అని ఎవరైనా చెప్తారా? సేవకుడు నోట దేవుడు మాటలు ఉంచుతాడు. చపర్లు కొడుతూ ప్రభు నామమున సేవకుడు నోట దేవుడు మాటలు ఉంచుతాడు. ఆ మాటలు ఎవరైతే విని దేవుడికి ఇష్టలుగా మారిపోతారో వారు కాపాడబడతారు. దేవుడికి స్తోత్రం. అప్పుడు వెంటనే ముందు ఎవరు బంధించాలి, ఇప్పుడు ఎక్కడున్నాడు ఆ మాస్టర్ గారు, పలానా పర్వతం మీద ఉన్నాడు అనబడికి కొన్ని వేల లక్షల రథాలను పంపించేసాడండి రాజుగారు. ఎవరు పట్టుకోవడానికి, చెప్పండి మా అందరూ కూడా, ఎవరు పట్టుకోవడానికి, ఆ దైవజనుడిని పట్టుకోవడానికి వచ్చేసారు. అందరూ చుట్టూరు సింహశీకటి పడ్డది. ఆ చీకట్లో వచ్చేసి ఆ పర్వతం చుట్టూ కమ్మేశారు. రథాలు గుర్రాలు బలగాలతో వచ్చేసారు. దైవజనుడు పనుడు ఇంట్లోంచి బయటకు రావడానికి అమ్మ బాబోయ్ మహాశాన్యం కనబడుతుంది. అప్పుడు అంటాడు, ఏమనంటాడంటే, అక్కడ చక్కటి మాట ఉంటుందండి. ఆ మాట చూడండి, 6:14 వస్తుంది అనుకుంటాను, 6:14 వస్తుంది అనుకుంటాను. కాబట్టి రాజు అచ్చటి గుర్రములను రౌతులను గొప్ప సైన్యమును పంపిను. వారు రాత్రి వేళ వచ్చి 4 దిశల నుండి పట్టణమును చుట్టుకుని ఉండును. హల్లెలూయా. చుట్టుకుని ఉన్నారంట. అప్పుడు పనివాడు లోపల నుంచి బయట రాపడికి ఇక ఉంది, గుర్రాలు రథాలు ఉన్నాయి. మన ఇంట్లోంచి బయట రాపడికి శత్రువులందరూ మన ఇంటి చుట్టూ ఉంటే ఎలా ఉంటుంది, ఆమె ఎలా ఉంటుందమ్మా? కత్తులు కర్రలు తుపాకులు గన్నట్టుకుని ఇంటి చుట్టూ ఉంటే నీకు ఎలా ఉంటుంది చెప్పండి. అప్పుడు నార్మల్గా ఉన్న బీపీ, నార్మల్గా ఉన్న షుగర్ ఒకసారి 5 లెవెల్కి వెళ్ళిపోద్దా?
అయ్య బాబోయ్ ఇంకేముంది మన ప్రాణాల్లో కోల్పోతున్నాం. అప్పుడు దైవజనుడు వచ్చి అంటాడు అతడు, అయ్యా దైవజనుడా ఇంకేముంది, కొంప మూలిగిపోయింది, ఇంకేముంది, మన ప్రాణాలు కోల్పోతాయి, నువ్వు భయపడదు అంటాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు శక్తి చేత నింపబడిన దైవజనుడు భయపడ్డాం. దేవుడు ఆత్మచేత నింపబడిన దైవజనులు భయపడరు. దేవుడు ఆత్మచేత, దేవుడు ప్రణాళికలో ఆయన రక్తధారులతో నాటబడిన సంఘములో బిడ్డలు భయపడరు. చపలు పెడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. కొన్నిసార్లు మనం ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తే వారు దూరం అయిపోతారు, నా అనుకున్న వారు దూరం అయిపోతారు. ఏమిటి మన ఇష్టలుగా ఉన్నవారిని మనకు శత్రువులు అయిపోతారు. నిన్న మనలో వారు మన పొగిడిన వారు మనకు కనబడరు. అవునా కదా? ఎన్ని జరుగుతున్నాయి జరగట్లేదా? యేసు ప్రభుని చాలామంది వెంబడించారు. చాలా బాగా దేవుడు ప్రేమించాడు, అందరిని స్వస్థపరిచాడు, ఆహారం పెట్టాడు, స్వస్థత ఇచ్చాడు, అన్ని విధాలుగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. సిలువ యోతకు వెళ్ళబడికి ఎంతమంది ఉన్నారు? వేల మంది ఏమైపోయారు? అశుసులు ఏమైపోయారు? ఒంటరి వాడు అయిపోయాడు. కానీ యేసు ప్రభు పునరుద్ధాన్ని లేచిన తర్వాత లక్షల కోట్ల ప్రజలు దేవుని వెంబడించారు. దేవుడికి స్తోత్రం. సత్యము గెలుస్తుంది, అబద్ధము ఓడిపోతుంది. సత్యము ఏమండి ఓడిపోయినట్లుగా కనబడుతుంది. నీతిమంతులు ఓడిపోయిన వారుగా కనబడతారు. పరిశుద్ధులు ప్రాణాలు కోల్పోయినట్లని కనబడతారు. పరిశుద్ధంగా జీవించిన వారు లేములోనికి వెళ్ళిపోయినట్లని కనబడతారు. పరిశుద్ధులు కలుపులోనికి ఇక ఏమి ఉండదు, వీటి పని అయిపోయింది అన్నట్లుగా కనబడతాడు. రెప్పపాటులో దేవుడు వారు పైకి లేవనెత్తుతాడు. ఇది వాస్తవం, ఇది నమ్మండి. ఎలీషా దగ్గర పనివాడు అంటున్నాడు, ఇంకేముంది, మనం అయిపోయింది మన పని అంటున్నాడు. ఏమన్నాడు? అయిపోయింది మన పని, ఇక మన జీవితం ముగించిపడుతున్నాయి. బయట శత్రువులు వచ్చేసారు. ఎందుకు వచ్చారు శత్రువులు? వారు అనుకున్న ఆలోచనలన్నీ రాజుగారికి తెలియపరుస్తున్నాడు. అంటే వాళ్ళ ఆలోచనలు, దుష్ట ఆలోచనలు జరగట్లేదు. ఇప్పుడు దుష్టులు అందరూ ఎక్కడికి వచ్చేసారు? దైవజనుడిని హతమార్చడానికి వచ్చేసారు. అప్పుడు దైవజనుడు అద్భుతమైన ప్రార్థన చేస్తాడు. నేను చెప్తున్నాను కదా, గత కొన్ని నెలల నుంచి ప్రార్థించుట దేవుడు జవాబిచ్చుట. అందరూ చెప్పండి, ప్రార్థించుట. ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాడు. ఎవరికి జవాబిస్తాడు తెలుసునా? ఆయనకి ఇష్టలైన వారు ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాడు. హల్లెలూయా. ఆయనకి ఇష్టమైన ప్రజలు, ఆయనకి ఇష్టమైన దైవజనులు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. అప్పుడు అంటాడు, ప్రభా నీవు నాతో ఉన్నావని, నాలో ఉన్నావని, నా పక్షమున ఉన్నావని, వారు సైన్యము కంటే విస్తారమైన సైన్యము నా దగ్గర ఉందని ఈ పనివాడికి తెలియట్లేదు. వీడి మనోనేత్రాలు తెరువు ప్రభా. ఏమన్నాడండి? వీడు మనోనేత్రాలు తెరుసు ప్రభా అని ప్రార్థన చేశాడు. వెంటనే వాడు మనోనేత్రాలు తెరబడ్డాయి. అంటే వాడు మనోనేత్రాలు కనబడలేని వాడికి దేవుడి కార్యాలు కనబడవు. దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు కనబడవు. మనోనేత్రాలు తెరవబడిన వాడికి మనం ఎలా కాపాడబడుతున్నామో, ఎలా రక్షించబడుతున్నామో, ఎలా ఉంటున్నామో, ఎలా పోషిస్తున్నాడో దేవుడు, ఎలా మనం దేవుడు నడిపిస్తున్నాడో, ఇవన్నీ మనోనేత్రాలు తెరబడిన గ్రహిస్తారు. కళ్ళు మూసిపోయిన వాడు గ్రహించడు. వాడు తాగిన మత్తులో ఉంటాడు. ఎలా ఉంటాడమ్మా? లోకమైన మత్తులో ఉంటాడు. వాడు లోక పద్ధతిలో ఉంటాడు. ఆడు దేవుణ్ణి లక్ష్యాడు, దేయాన్ని లక్ష్యాడు. నా ప్రాణమా తినుము త్రాగుమని ఇట్లా ఉంటాడు వాడు. కానీ ఇక్కడ దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా వీడు ఇలా మాట్లాడుతున్నాడు, వారు సైన్యం చూసి భయపడుతున్నాడు ఈ భక్తుడు. వారు సైన్యము కంటే మన సైన్యము, నువ్వు నా పక్షము నుంచిన సైన్యం మహా గొప్ప సైన్యం అని వీడు తెలుసుకున్నట్లుగా వీడు మరో నేత్రాలు తెరువు ప్రభు అన్నాడు. హల్లెలూయా. తెరిచిన వెంటనే అక్కడ ఏం జరుగుతుంది? 6:17 వచనము 2 రాజుల గ్రంథము. యెహోవా వీడు చూసినట్లు దయచేసి వీడు కండ్లు తెరమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాడిని కండ్లు తెరవజేయును గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము చుట్టూను అగ్ని గుర్రములను రథములను నిండియుట చూచును. హల్లెలూయా. ఆ కొండ చుట్టూను, ఆ గృహము చుట్టూను, ఏలియా చుట్టూను అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు, సైన్య సమూహము చేత నింపబడి ఉన్నాయంట. గట్టిగా చపలు పెడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. అమ్మా, మన దేవుడు అంత గొప్ప దేవుడు. ఆయనకి ఇష్టలుగా మనం మారిపోతే నీ చుట్టూ అగ్ని రథాలు, గుర్రములు, అబ్బా
వాడు మనోనేత్రాలు తెరబడ్డాయి. ప్రైజ్లో మనోనేత్రాలు. నీవు ఒక మాట చెప్పంటే అద్భుతమైన మాట, నీవు నమ్మకపోయిన రక్షణ పొందిన నీవు, నీ చుట్టూ దేవుని దూతలు కావలుగా ఉన్నాయి. తెలుసా సంగతి? నువ్వు అనుకుంటావు ఒకదాన్ని వెళ్ళిపోతున్నాను, ఒకరిని వెళ్ళిపోతున్నాను అనుకుంటావు. కాదు, నీ చుట్టూ దేవుని దూతలు ఉన్నాయి. దేవుని దూతలు కావలుగా ఉంచాడు, కాపుదలుగా ఉంచాడు. కొంతమంది గ్రహించిన వారైతే, తెలుసుకున్న మనోనేత్రాలు తెరబడిన వారైతే, ప్రభా నీ దూతలు నా కుటుంబం చుట్టూ, మా సంఘం చుట్టూ, మా సేవకుల చుట్టూ, నా చుట్టూ నీ దూతలు కావలుగా ఉంచి రక్షించి ఈ అద్భుతమైన దినం మాకు ఇచ్చావు. ప్రైజ్ లార్డ్. ఈ అద్భుతమైన ఆ రోజు మాకు అనుగ్రహించు ప్రభు దేవుడు స్తుతిస్తారు. మనోనేత్రాలు తెరబడలేని వాడైతే అలాంటి ప్రార్థనలు వాడికి రావు. తిన్నావా, నిద్రపోయావా, ఎప్పుడు చూసినా వాడు సొంత పనులే. చూడండి, కొంతమంది ఆదివారం మందిరంలో కనబడరు. ఈ మందిరంలో కనబడలేని బ్యాచ్ ఎవరో తెలిసినా అమ్మా, ఎవరో తెలిసినా మనోనేత్రాలు తెరవబడలేని వారు, దేవుడికి ఇష్టలుగా మారలేని ప్రజలు. నిజంగా దేవుడికి ఇష్టమైన వారు ఆరాధన టైంలో ఆరాధనలో ఉంటారు. ఎవరికి భయపడి? ఎవరికి భయపడి? దైవజనుడిగా, సంఘానిగా, దేవుడికి. అంటే వాడికి ఆ బైబిల్ లేదంటే వాడు మనోనేత్రాలు తెరవబడలేదు. వాడు ఆత్మజ్ఞానం వాడు సంపాదించుకోలేదు. అందుకే బైబిల్ చరిత్ర గ్రంథాల్లో మనం చూస్తే అనేకమైన భక్తులకి దేవుడు అందరి పట్ల వీలు చేశాడు, అందరి పట్ల అద్భుతాలు చేశాడు. కొంతమంది గ్రహించారు, కొంతమంది గ్రహించలేదు. గ్రహించలేని వారి సంతతి, గ్రహించలేని యొక్క వారి జీవిత చరిత్రలో అక్కడితోనే ముగింపబడ్డాయి. ఎవరైతే గ్రహించారో, ఆలోచన చేశారో వారు ఈ రోజుకి వారి సంతతి భూమి మీద నిలిచి ఉన్నది. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని. ఈ రోజుకి ఇశ్రాయేలు ప్రజలు, యూదులు అనేకులు, ఈ రోజుకి వారి సంతతిని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడండి, ఆశీర్వదించాడు. అందుకే మనం గ్రహించాలి. అప్పుడు వెంటనే ఎలీషా ప్రార్థన చేశాడు దేవుడికి. ఎలీషా ప్రార్థన దేవుడు ఆలకించి అద్భుతమైన రీతిలో ఏమన్నా వారు మనోనేత్రాలు తెరబడ్డాయి. గుర్రాలు, రథాల చేత పర్వతం అంతా నిండిపోయింది. అమ్మ బాబోయ్, దైవజనుడా, ఇంత సైన్యం మనకుందా? ఎంత కాపుదల మనకుందా? మన దేవుడు కాపుదల ఇచ్చే దేవుడు. హల్లెలూయా. ఎప్పుడు ఇస్తాడు? ఎలా ఇస్తాడు? సర్వోన్నతమైన స్థలములో నీ ద్వారాగా, నా ద్వారాగా ఆయన మహిమ కలగాలి. ఆయనకి ఇష్టలుగా మనం మారిపోవాలి. అప్పుడు సమాధానము తెంపేస్తాడు. హల్లెలూయా. అక్కడ ఏమని ఉందో తెలిసిన ఏమండి, మరలా ఈడు నేత్రాలు తెరబడ్డాయి. చాలా జాగ్రత్తగా వినండి. వీడు అన్ని ఇప్పుడు ఆ సైన్యానికంట, ఆ సైన్యానికి, ఏ సైన్యానికి? శత్రువ సైన్యానికి. అంటే ఎలా కనబడుతుంది? వారి నేత్రాలు కూడా ప్రభా నీవు నా చుట్టూ ఉన్నట్లుగా, రథాలు గుర్రాలతో ఉన్నట్లుగా వారు కూడా కనబడినట్లు చేయి ప్రభా అనబడికి. అప్పుడు ఎలీషా వారి నేత్రాలు కూడా అంధత్వంలోనికి మునిగిపడ్డాయంట. హల్లెలూయా. వారు నేత్రాలు గుడ్డుతనం వచ్చేసిందండి వారికి. ఏ గుడ్డుతనం తెలిసినా, ఇదేంటరా మనం ఏరే పట్టణానికి వచ్చేసాం, వేరే దేశం వచ్చేసాం, ఆ దైవజనుడి దగ్గరికి మనం రాలేదు, ఆ దైవజనుడు కానే కాదు అని అక్కడ అద్భుతంగా 19 వర్షం చూడండి. అప్పుడు ఎలీషా, ఇది మార్గము కాదు, ఇది పట్టణము కాదు, మీరు నా వెంట వచ్చిన మీరు వెతికివాని యొద్దకు మిమ్మల్ని తీసుకొని పోదినని వారితో చెప్పి సోమ్రోను పట్టణమునకు వారు నడిపించును. ఇశ్రాయేలు ప్రజల యొద్దకు వారిని నడిపించాడంట. వారు బాబా దారేదో మాకు చూపించి అన్నారంట. ఎవరో? శత్రువులు. ఆ శత్రువుని తినంగా ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఏ స్థలానికి తీసుకెళ్ళాడు? ఇశ్రాయేలు రాజు మధ్యలోనికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ ప్రార్థన చేస్తాడు 20 వర్షంలో, ప్రభా వీరు నేత్రాలు ఇప్పుడు మరలా తెరువు ప్రభా అంటాడు. దేవుడికి స్తోత్రం. అంధత్వంలోకి వెళ్ళిపోయిన నేత్రాలు మళ్ళీ తెరబడికి ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే ఇశ్రాయేలు రాజు చేతిలో సైన్యము మధ్యలో ఉన్నారు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరచుకుందాం. హల్లెలూయా. ఇప్పుడు ఎవరికి దొరికారు వీళ్ళు? శత్రువు నేరుగా వచ్చి ఎవరికి దొరికారు? ఇశ్రాయేలు ప్రజలకు దొరికేశారు. హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు ఎంత సంబరంగా ఉంటుంది? మన శత్రువు మనకు దొరికాడు. మనల్ని చంపాలనుకున్న వ్యక్తులు,
మన ప్రాణాలు తీసేస్తారన్న వ్యక్తులు, మన దైవజనుడు ప్రార్థన జరగబడే నేత్రాలు అంధత్వంలోనికి వెళ్ళిపోయి వాడు తీసుకొచ్చి మన మధ్యలోనికి తీసుకొచ్చాడు దేవుడు. హల్లెలూయా. అప్పుడు అక్కడ ఏమంటాడు తెలిసిన రాజు చాలా అద్భుతంగా మాట్లాడుతాడండి. ఏమని మాట్లాడేది తెలిసిన 6:22 వస్తున్నాడు అనుకుంటా, 21 ఏమంటే అప్పుడు ఎలీషాతో అంటాడు ఆ రాజుగారు, ఇశ్రాయేలు రాజు, 2 రాజులు 6:21లో, అంతటా ఇశ్రాయేలు రాజు వారిని పారజూసి, నాయనా వీరిని కొట్టుదినా వారిని ఎలీషాతో అనగా, ఎలీషా అంటున్నాడు వారిని కొట్టద్దు తిట్టద్దు, నీ వీటితో వారిని పడవద్దు, వారికి మంచి భోజనం పెట్టు. హల్లెలూయా. ఏమన్నాడండి? నీ శత్రువుల్ని మనం చంపాలనుకుంటే మన చేతులు దొరికినప్పుడు, మన ప్రాణాలు తీసేస్తారన్న వారిని సైన్య సమూహం వచ్చినప్పుడు ఏమండి ఏ రాజుని విడిచిపెడతాడా? చెప్పండి అమ్మా, ఏ రాజుని విడిచిపెడతాడా? పాకిస్తాన్లో కొంతమంది దొంగలు ఇక్కడికి వచ్చారండి, మనల్ని విడిచిపెడతారా? అని పట్టుకుని లోపడేసి సూపర్ కుమ్మేస్తారు అట్టుకొని. దేవుడికి స్తోత్రం కలిగి. అవునా? ఇక్కడ రాజు దైవజనుడు అంటున్నాడు వానేమనొద్దు, వాడిని ఏమి తిట్టద్దు, కొట్టద్దు, నీ వీటితో వాడిని పడవద్దు, భోజనం పెట్టు. అంటే ఇక్కడ చూడండి, సేవకుడు మాట రాజు వింటున్నాడు. సేవకుడు మాట ఇశ్రాయేలు సంఘము వింటుంది. చమర్లు పెడుతూ ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. వెంటనే ఆ రాజు ఏం చేశాడు? 6:22 అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా. హల్లెలూయా. ఏం సిద్ధపరిచాడమ్మా? చెప్పాలి. నీకు నిజమైన సమాధానం కలవాలంటే, నిజంగా నువ్వు సంతోషంగా ఉండాలంటే దేవుడి మాట వినాలనుకూడదా? అందరూ చెప్పాలి. శత్రువు ఏం చేయాలి? ఇప్పుడు యేసుప్రభువు అనడం లేదా, నీ శత్రువును ప్రేమించు, నీ శత్రువుకి భోజనం పెట్టు, నిన్ను హింసించే వరకు ప్రార్థన చేయి. అప్పుడు నువ్వు ఎలా ఉంటావు? పరలోకములో ఉన్న తండ్రికి కుమార్తెగా కుమారుడిగా ఉంటావు. హల్లెలూయా. ఆయనకి ఇష్టమైన పనులు చేయి. నిన్ను తిట్టిన వాడిని తిట్టొద్దు, కొట్టిన వాడిని కొట్టొద్దు. నువ్వేం చేయాలి? ఇప్పుడు శత్రువు కోసం ఏం చేయమన్నాడు సేవకుడు? మనమైతే చిన్న మాట వస్తే మొహం తిప్పేసుకుంటాం. నువ్వు ఎలాగ ఇష్టరాలుగా ఉంటావు? ఎవరన్నా ఏమనంటే వాళ్ళ మొహం చూడవు. ఎవరన్నా వాళ్ళని తిట్టిన వారిని వాళ్ళని తిట్టిన వారికి మన కొడుకుమంట. చెప్పండి అమ్మా, ఆ రాత్రి అంతా చల్లారదు. ఎలా దేవుడి బిడ్డలు అయిపోతాం మనం? దేవుడు వాక్యం చెప్తుంది, నువ్వు నేను దేవుడికి ఇష్టలుగా మారిపోవాలంటే మనము శత్రువుల కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. వారి కొరకు మంచి పదార్థాలు పెట్టాలంట. ఆ మనసు ఎవరికి వస్తుందా? అమ్మ, మీ అత్తగా రాత్రి అంతా నేను తిట్టింది, పొద్దుట కాఫీ పెట్టుకుని వెళ్ళగలవా? ఎవరన్నా వచ్చి అమ్మా పర్లేదేమ్మా కాఫీ పెట్టుకుని వెళ్ళు, టీ ఇవ్వమంటే దానికా నేనా? దేవుడికి స్తోత్రం. సస్తే ఆవిడ మొక్క నేను చూడను అంట. దేవుడికి స్తోత్రం కలిగాడు. ఇక్కడ సేవకుడు దైవజనుడితో చెప్తున్నాడు, శత్రువుని ఏమనొద్దు. ప్రైజులో వారి కొరకు నువ్వేం చేయాలి? ఇప్పుడు మంచి భోజనాలు ఏర్పరిచాయి. ప్రైజులో ఇప్పుడు నేను చెప్తున్నాను, ఈ డిసెంబర్ నెలలో నిజంగా దేవుడి పిల్లలుగా మనం మారిపోవాలంటే, నిజంగా దేవుడి పిల్లలుగా మనం ఉండాలంటే, మన శత్రువులందరినీ తీసుకొచ్చి ఈ క్రిస్మస్ మీటింగ్లో మంచి భోజనం పెట్టాలి. అలా జరుగునుగాక, అలా జరుగునుగాక, అది నెరవేర్చబడునుగాక. అప్పుడు వారు ఏమవుతారు? రక్షించబడతారు. హల్లెలూయా. దేవుడి ప్రేమను వారు అర్థం చేసుకుంటారు. అవునా కదండి? అర్థం చేసుకుంటారు లేదా? దేవుడి ప్రేమను వారు అర్థం చేసుకుంటారు. వారు ఎలాంటోళ్ళైతే మనకు అనవసరం. దేవుడు మందిరానికి పిలిచి క్రిస్మస్ సెలబ్రేషన్ చిన్న ప్రార్థన పెట్టుకో. ఈ మాటలు మైక్లో ఉన్న యూట్యూబ్లో ఉన్న వారందరూ కూడా ఈ మాటలు జాగ్రత్తగా వినాలి. నీ ఇంట్లో చిన్న ప్రార్థన పెట్టుకుని నీ శత్రువుని పిలిపించి, నీకు విరోధస్తుని పిలిపించి వారికి చక్కటి భోజనం పెట్టు. దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. అది నా మాట కాదు, బైబిల్ మాట. హల్లెలూయా. జీవము గల దేవుడు చెప్తున్న మాట. అప్పుడు వెంటనే రాజుగారు ఆ శత్రువులు ఏమనకుండా, ఆ సైన్య బలగాలను ఏమనకుండా విస్తారమైన భోజనం అంట. అక్కడ ఉందా లేదమ్మా? 6వ అధ్యాయం 22 చూడండి. అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములు సిద్ధపరచగా వారు అన్నపానములను పుచ్చుకొని రాజు సెలవు పొందిన తమ యజమానుని యొద్దకు పోయేరి. అప్పుడు నుండి సిరియన్లు దండువారు ఇశ్రాయేలు దేశములోనికి వచ్చుట మానేశారు. ప్రైజులో యుద్ధం అన్న మాట ఎత్తలేదంట. గొడవలు ఆగిపోయి
ఏమైపోయి చెప్పండి, గొడవలు ఆగిపోయి, యుద్ధాలు ఆగిపోయి, సమాధానం కలిగి ఉన్నారు. అంటే శత్రుడికి మనం భోజనం పెట్టడంలో, శత్రువులు మన చేతికి దొరికినప్పుడు మనం ప్రేమించే విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉంటే, వాడికి మంచి పదార్థాలు మనం పెట్టినప్పుడు శత్రువుని జోలికి రాడు. చపలు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. శత్రువుని జోలికి రాడు. అందుకంటున్నాడు, సర్వోన్నతమైన స్థలంలో దేవుడికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకి భూమి మీద సమాధానం ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి ఏం కలిగింది? ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకును సిరియా దేశస్తులకును సమాధానము కలిగింది. సమాధానము, నెమ్మది కలిగింది. నెమ్మదిగా వారు బ్రతుకుతున్నారు, సుఖంగా బ్రతుకుతున్నారు. ముందు ఎలా బ్రతికారు వారు? ఎలీషా కాలములో, ఆ కొంతకాలములో ఎలా బ్రతికారు? ముందు భయంతో గడిపారు, ఆందోళనతో వారు గడిపారు. కానీ సేవకుడు మాట ఎప్పుడైతే ఆ రాజు విన్నాడో, ఆ ప్రజలు విన్నారో, ఇశ్రాయేల్ ప్రజలు విన్నారో, సమృద్ధి సమృద్ధి క్షేమము సమాధానమును దేవుడు వారికి అనుగ్రహించాడు. హల్లెలూయా. అందుకే మనందరికీ ఏం కలగాలి? సమాధానం కలగాలి, నెమ్మది కలగాలి. విస్తారం ఆస్తి ఉన్నా, విస్తారమైన కుటుంబాలు మనకున్నా, విస్తారమైన బలం ఉన్నా, ఏమంటే శత్రు భయం ఉన్నాడు మనశాంతిగా బ్రతకగలడా? ఏమంటే నీకు ఎన్నో కోట్లు ఆస్తులు ఉన్నాయి, కానీ శత్రువుని చంపేస్తానని తిరుగుతుంటుంటే ఆ మరణ భయంతో నీ మనశ్శాంతి ఉంటుందా? సుఖంగా నిద్రపోగలవా? హాయిగా ఆహారం తీసుకొని ఉండగలవా? మరణ భయంతో నువ్వు ఎంతకాలం ఉంటావు? దేవుడికి స్తోత్రం. అందుకోసమే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు అంట, ఆయన మరణము ద్వారాగా మనకు శాంతిని ప్రసాదించాడు. ఈ భూమి మీద ఎందుకు వచ్చాడు తెలిసిన? రోమా పట్టణస్తులతో దేవుడు మాట్లాడుతున్నాడు పౌలు గారి ద్వారాగాన. రోమా పట్టణస్తులతో, రోమా ప్రజలతో, రోమా సంఘముతో ఏమో మాట్లాడుతున్నాడు. బైబిల్ లేఖనాలు చూద్దాం, మన టైం అయిపోయింది, ముందుకు వెళ్ళిపోదాం. రోమా రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చూస్తే, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి. ఎవరి రక్తము ద్వారాగంట? ఆయన రక్తము ద్వారాగా. అమ్మా, ఈ భూమి మీద పాపి నీతిమంతుడిగా మారాలంటే, ప్రశాంతంగా బ్రతకాలంటే, సమాధానము కలిగి ఉండాలంటే ఆయన రక్తము నీకు కావాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకంటే మరలా చదువు, కాబట్టి ఆయన రక్తములను ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిక్షేమగా ఆయన ద్వారాగా ఉగ్రత నుండి రక్షించబడదుము. ఎక్కడి నుంచి రక్షించబడుతున్నావు? ఉగ్రత నుంచి రక్షించబడతాం. ఎవరైతే యేసు రక్తంలో కలగబడతారో, ఎవరైతే బల్లానందంలో పాలు పంచుకుంటారో, ఎవరైతే క్రీస్తు రక్తమును భుజిస్తారో, ఎవరైతే ఆ యొక్క బల్ల కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారో, ప్రభువు అంటున్నాడు, నా మాట విని నాకు ఇష్టలుగా మారిపోయిన ప్రజల పక్షమున వాడు మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. చపరణ గుడితో కొండ మేరకాలు ఉన్నవారు దేవునికి స్తోత్రం కలుగుగాక. ఉగ్రత నుంచి నువ్వు కాపాడబడతావు. మన రాజమండ్రిలో జోసఫ్ గారి చర్చిలో ఆయన సాక్ష్యం చెప్తున్నాడు, అద్భుతమైన సాక్ష్యం. లాజరస్ గారు నేను ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ చర్చిలో కూడా రక్షణ పొందాడు, భక్తి కలిగి ఉన్నాడు, చాలా బాగున్నాడు, బాగా వెళ్తుంటుంటే అందరూ చూస్తున్న లారీ ఈ సందుల నుంచి అబ్బాయి చాలా స్పీడ్గా వెళ్ళిపోయాడట. లారీ ఆ పెద్ద రోడ్లో వచ్చేస్తుంది, స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఈ బైక్ లారీ కిందకి వెళ్ళిపోయింది. లారీ కిందకి వెళ్ళిపోయిన వెంటనే ఆ లారీ డ్రైవరు, చూస్తున్న వారు అందరూ కూడా కళ్ళు మూసుకున్నారంట. ఇక పచ్చడైపోతాడు, చనిపోతాడని. చనిపోయాడు, చనిపోతాడని కళ్ళు మూసుకున్నారంట. వీళ్ళు కళ్ళు మూసుకొని ఇక చనిపోయాడని టెన్షన్గా ఆ 2 అడుగుల ముందు అయ్యేప్పటికి వాడు బట్టలు దులుపుకొని ఆ లారీ కింద పైకి వచ్చాడంట. బండి పచ్చడైపోయిందంటే, బండి పచ్చడైపోయిందంట. ఇటు బట్టలు దులుపుకొని ఆ దుమ్ము దులుపుకొని బయటకు వచ్చేప్పటికి వాళ్ళందరూ అడుగుతున్నారంట, రే ఎలా రక్షించబడ్డారో, నువ్వు ఎలా కాపాడబడ్డావు అంటే, దేవుడు దూత వచ్చి నన్ను బయటకు లాగిస్తుంది. చప్పట్లు కొడుతూ ప్రభు నామమున. నిజముగా దేవుడికి ఇష్టం ఉంటే మరణము నీ మంచి వెళ్ళిపోయిన, మరణముని కళ్ళ ముందున్నా నీకు అపాయముని యొద్దకు రానవుడు. దేవుడికి స్తోత్రం. అది దేవుడు మాట. చూడండి, ఒక అన్యజనుడైన ముస్లిమ్స్ అయిన దేవుడు బిడ్డలు ఏమంటారు? ఆ భగవంతుడే. చెప్పండి అమ్మా, ఎప్పుడు ఆపద వచ్చినప్పుడు, వాళ్ళ ప్రయత్నాలు అన్నీ అయిపోయినప్పుడు, వాళ్ళ ఈ విష ప్రయత్నాలు అన్నీ అయిపోయినప్పుడు, అన్యజనుడైన క్రైస్తవుడు ముస్లిమ్స్ అయిన ఎవరైనా ఆ భగవంతుడే ఎవరనగా సృష్టికర్త యేసు రక్షకుడు ఒక్కడే. హల్లెలూయా.
యేసు ప్రభువు ఒక్కడే నిన్ను రక్షించినవాడు, కాపాడేవాడు, ప్రాణరక్షణ ఆత్మరక్షణ అనుగ్రహించిన వాడు. ఆయన తప్ప ఈ భూమి మీద ఎవరూ లేరు. ఆ దేవునికి మనం ఎలా మారిపోవాలి? ఆయన దృష్టి ఇష్టుడుగా మారిపోవాలి. ఆలోచన చేయాలి, నేనేది చేస్తే దేవుడు సంతోషిస్తాడు, నేనే మార్గమును వెళ్తే దేవుడు ఆనందిస్తాడు, నేను ఏ విధంగా ప్రవర్తిస్తే దేవుడు సంతోషిస్తాడు అని ఆలోచన నీలో రావాలి. ప్రతిరోజు ప్రార్థించు, బైబిల్ చదువు, సువార్త చేయి, నీ పనులు, నీ డ్యూటీలో, నీ ఆఫీసులో నమ్మకంగా ఉండో. అదే దేవుడికి ఇష్టమైన బ్రతుకు. మోసమే దేవుడికి స్తోత్రం. మోసం చేసి గొయ్యి తీస్తే ఆ గొయ్యిలో నువ్వే పడతావు. దేవుడికి స్తోత్రం. ఇక్కడ అంతగా అంటున్నాడు ఆయన, ఉగ్రతను నుంచి రక్షించబడుదురు. హల్లెలూయా. 10వ వచనము, ఆయన కుమారుని మరణము ద్వారాగా, ఏంటంట, ఆయన కుమారుని మరణము ద్వారాగా మనము దేవునితో సమాధానపరచబడిన వారుమే ఆయన జీవించుట చేత మరి ఎక్కువగా నిక్షేమగా రక్షించబడుదుము. ప్రైజులో మన దేవుడు జీవము గల దేవుడు, నిత్యము జీవాధిపతి. దేవునికి స్తోత్రం. ఆ దేవుని పట్ల మనం ఎలా ఉంటున్నాం? మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయి? మన తలాంపులు ఎలా ఉంటున్నాయి? నీ కొరకు రక్తమును సిందించాడండి దేవుడు, రక్తమును ధారపోసాడు. ఎవరన్నా రక్తం ధారపోసారా? ఎవరన్నా కోసం ప్రాణం పెట్టిన ఉన్నారు భూమి మీద? ఉన్నారమ్మా? సొంత కొడుకు మన హాస్పిటల్, జనరల్ హాస్పిటల్లో సేమ్ బ్లడ్, ఒరే నీది సేమ్ తెలుగు బ్లడ్, నీ బ్లడ్ ఒకటే కదా, ఆ రక్తవి అంటే ఆడు పారిపోతున్నాడు. తెలుగు రక్తంలో పారిపోతున్నాడు సొంత కుమారుడు. యేసు క్రీస్తు ప్రభువుని ప్రపంచంలో అందరిని రక్షించడానికి ఆయన రక్తమును ధారపోసాడు, ప్రాణమును పెట్టాడు, సమాధి చేయబడిన చనిపోయిన వాడికి లేను, ఉన్నవాడు నన్నవాడునని మరణపు ముళ్ళును విరిపి సమాధిలో నుంచి బయటికి వచ్చిన మహావీరుడు, ప్రైజులో మృత్యుంజయుడు. హల్లెలూయా. అలాంటి దేవుణ్ణి మనం ఎలా ఆరాధిస్తున్నాం? ఈ క్రిస్మస్ సీజన్లో మనం కాదు, ఈ క్రిస్మస్ రోజుల్లోనే కాదు దేవుడు ఆరాధించడం. ఈ క్రిస్మస్ రోజుల్లో సంఘాలు నిండిపోతాయి. ఏమైపోతాయి చెప్పండి అమ్మా? అన్ని సంఘాలు కలకల కొత్త బట్టలు వేసుకుని వచ్చేస్తారు. సభలు నిండిపోతారు జనం. ఎక్కడ చూసిన పండగ వాతావరణం కనబడుతుంది. మంచిదే, కానీ అదే పండగ వాతావరణం ప్రతిరోజు ఉండాలి. అవునే కదండి? అదే పండగ వాతావరణం ప్రతి కాలవంతం ఉండాలి. హల్లెలూయా. దేవుడు రాకడ వచ్చిన వరకు ఉండాలి. క్రైస్తవుడు అంటే అప్పటికప్పుడు వెలుగుతూ ఆరిపోయేవాడు కాదు, నిత్యము మండుతూ ప్రకాశించే దీపమే ఉండాలన్నాడు యేసు ప్రభు. దేవుడికి స్తోత్రం కలుగుగా. ఎప్పుడు మండుతూ ప్రకాశించాలండి మనం. అలా మండాలంటే నువ్వు తెల్లవారుజామున ప్రార్థనలో ఉండాలి, ఏకవజామున ప్రార్థన అలవాటు చేసుకోవాలి, ఆరాధన క్రమంగా రావాలి, ఆన్లైన్ ప్రేయర్లు గడపాలి, శుక్రవారం ఉపవాసం ఉండి నీ పిల్లల కొరకు, నీ కొరకు, సంఘము కొరకు, సమాజము కొరకు. హల్లెలూయా. అందరి కొరకు, అందరి క్షేమము కొరకు మనం ప్రార్థన చేస్తే నీ క్షేమమును విస్తరింపజేస్తానంటున్నాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. ఉందా ప్రార్థన? పాస్టర్ గారు 10 సార్లు చెప్తుండగా మందిని రావు, తోటి విశ్వాస 10 సార్లు కలుపుతుండగా మందిని రావో, తోటి స్వార్థకుడు 10 సార్లు బోధిస్తానుగా దేవుడి మందిని రావో. అందుకే నేను ఈ మధ్యకాలంలో మానేశాను, క్రైస్తవులను రమ్మని వాడి మానేశాను. తెలియనోడికి చెప్పచ్చు, తెలిసినోడికి ఏం చెప్తావు? రండి అంటే అదే అలవాటు అయిపోతుంది దానికి. అందుకే ఆదవనండి ఎవరిని రాకపోతే ఒకసారి నేను అడగట్లేదు అని, అదే అలవాటు అయిపోతుంది అడిగి. పాస్ గారు పిలిస్తే వద్దావలే, నీకు తెలీదా? నీ మనోనేత్రం తెరబడలేదా? దేవుడు మాటలు వింటలేదా? ఎంతకాలం చెప్పించుకుంటావు? ఎంతకాలం పిలిపించుకుంటావు? ఇంకా పశుపాలుడిగా ఉంటావా? మనోనేత్రాలు తెరబడిన వరకు ఉంటావా? నువ్వు వెలగాలి, అనేకులు వెలిగించాలి. దేవునికి స్తోత్రం. అందుకే ఆయనకు ఇష్టలుగా మారిపోతే అన్ని విషయాలు నువ్వు ఇష్టలుగా ఉంటావు. హల్లెలూయా. మన యేసమ్మ సాక్ష్యం చెప్పింది, ఆ సాక్ష్యం చాలామంది చూస్తున్నారు యూట్యూబ్లో. నిజంగా ఆమె నిజంగా అన్నీ కూడా బాగా చెప్పింది యేసమ్మ. ఎందుకంటే దేవుడి పనుల్లో మొదట మనం ఎలా ఉంటున్నాం, లాస్ట్ వరకు ఎలా ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఏమంటే మొదట అదే అంటాడు యేసుప్రభు, మొదటి వారు కనపడ్డవారు మరి ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? మొదటి వారుగానే ఉండాలి. కనపడ్డవారుగా అయిపోకూడదు. కనపడ్డవారు ఎవరు అయిపోతారు? భక్తులు సల్లారిపోయిన వారు అయిపోతారు, ప్రార్థనలో సన్నగలిపిన వారు అయిపోతారు,
దేవుని విడిచిపెట్టిన వారు భ్రష్టులు అయిపోతారు. వారు నీవు నేను భ్రష్టులు అయిపోవడానికి కాదు దేవుడు పిలిచేది, నీవు నేను వెలిగింపబడి అనేకులు వెలిగించడానికి. చపర్లు కొడుతూ ప్రభు నామమున దేవునికి స్తోత్రం. అందుకే పిల్లలు ఆ కింద వర్షంలో మనసు వస్తే మరొక అద్భుతమైన మాట ఉంటుంది. ఆ కింద వర్షంలో 10 వర్షంలో మనసు, ఆయన కుమారుని మరణము ద్వారాగా మనము దేవుడితో సమాధానపరచబడిన ఎడల. ఎవరితో సమాధానపరచబడాలి? ఎవరితో సమాధానపరచబడాలి అమ్మా? ఎవరితోనే? దేవుడితో. చూడండి, నేను ఒక మాట చెప్తున్నాను, నిజమైన క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవురాలు, నిజమైన సేవకుడు దేవుడితో సమాధానం కలిగి ఉండాలి. రెండోది, సంఘం సేవకుడితో సమాధానం కలిగి ఉండాలి. ఈ మాటలు జాగ్రత్తగా వినాలి. ఈ మాటలు వింటే నువ్వు బతికేస్తావు, పట్టగడతావు. దేవుడికి స్తోత్రం. నాకు కాదని నువ్వు అనుకుంటే నీ జీవితంలో తీరని కష్టాలకి నువ్వు బలైపోతావు. దేవుడితో సేవకుడు మాట వినాలి, సంఘము మాట, సంఘంతో, దేవుడితో, సేవకుడితో, సంఘముతో సమాధానము కలిగి ఉండాలి. ఎవరితో కలిగి ఉండాలి? కొంతమందికి జ్ఞానం ఎక్కువైపు ఏమంటారంటే, నేను దేవుడితోనే ఉంటాను, సంఘంతో నాకు సంబంధం లేదు, సేవకుడితో నాకు సంబంధం లేదు అన్నాడు. దేవుడు అంటున్నాడు, రే పిచ్చోడా, నువ్వు సేవకుడితో సమాధానం కలిగి ఉంటే నువ్వు నాతో సమాధానం కలిగి ఉన్నట్లుగా. నీ అర్థమైందన్నమాట. ఈ పిచ్చోడు అనుకుంటున్నాడు, నేను దేవుడితో ఉంటాను తప్ప ఈ సంఘంతో నాకు పర్లేదు, సేవకుడితో నాకు పర్లేదు అంటే నీ పిచ్చోడు, వాక్సువార్థం కానీ పిచ్చోడు నువ్వు. మీకు అర్థమైంది నా మాట? మళ్ళీ చెప్పనా? దేవుడితో సమాధానం కలిగి ఉండాలి. కొంతమంది భక్తి ఎక్కువైపోయో జ్ఞానం ఎక్కువైపోయో నాకు అర్థం అవ్వట్లేదు. నాకు తెలియదండి, వాళ్ళ కోసం నాకు అనవసరం అండి. ఆ సంఘంలో అడుగుపెట్టండి. సంఘాన్ని తునీకరిస్తారండి కొంతమంది. సంఘాన్ని తునీకరిస్తే దేవుణ్ణి తునీకరించినట్లుగా, సేవకుడిని తునీకరిస్తే దేవుణ్ణి తునీకరించినట్లుగా. అలాగని వీళ్ళిద్దరిని తునీకరించి నేను దేవుడితోనే ఉంటానంటే దేవుడు అంటున్నాడు, రే నీ ప్రార్థన నేను విన్నాను, నీ భక్తిని నేను అంగీకరించను, నువ్వు సంఘంతో సమాధానం కలుగు. అంతేకాంటాడు యేసు ప్రభు బోధిస్తున్న మాటల్లో, ఒకడు అర్పణలు తెచ్చినప్పుడు బలిపీఠం దగ్గరికి అర్పణలు తెచ్చి అర్పిస్తుండగా దేవుడు అంటాడు, రే మొదట వెళ్ళి నీ సహోదరుడితో సమాధానం పడి అప్పుడు వచ్చి నీ అర్పణలో అర్పించు, అప్పుడు నేను దీవిస్తాను. చపర్లు కొడుతూ ప్రభు నామమున దేవుడికి స్తోత్రం. నేను వెళ్ళను అన్నాడు అనుకోండి, దేవుడు ఏమంటాడు చెప్పాలి, నేను నా సహోదరుడిది వెళ్ళనండి, నా అర్పణలు నువ్వు అంగీకరించాను అనుకో, దేవుడు అంటాడు నేను అంగీకరించును, ఐ సీ గెట్ అవుట్ పో. నీ స్తుతి అర్పణ నేను విన్ను, నీ ప్రార్థన నేను అంగీకరించును, వెళ్ళిపో అంటాడండి దేవుడు. ఆయన మాటకి ఎదురు చెప్పి మనగాడు భూమి మీద ఉన్నాడా? ఎవడైనా బైబిల్ ఉందా మాట? ఎవడైనా ఆయన మాటకి ఎదురు చెప్పి మనగాడు ఉన్నాడా భూమి మీద? ఆయన ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉందా? ఆయన మాటకి ఎదురు చెప్పే దమ్ము ఎవరికైనా ఉందా? ఎవ్వరికి లేదు. హల్లెలూయా. మనం ఎంత తగ్గించుకుంటే, ఎంత విధేయత కలిగి ఉంటే, ఎంత లోబడితే అంత ఆశీర్వాదం, అంత దీవెన. ప్రైజులో. అందుకే ప్రభు అన్నాడు, నా మందిరములో ఎవరైతే తగ్గించుకుంటారో వారిని నేను హెచ్చిస్తాను. చపర్లు కొడుతూ ప్రభు అన్నాను. తగ్గించుకోవాలండి. సేవకుడు మాటలు మనం సంతోషంగా తీసుకోవాలి. సంఘంలో ఎవరైనా మనల్ని ఏమని అన్నప్పుడు అది సంతోషంగా మనం ఫీల్ అవ్వాలి. మాట మీకు చెప్తాను చూడండి. సంఘంలోని కానీ మన కుటుంబంలో కానీ మన వీధిలో ఎవరైనా నేను హింసించి, నేను తిట్టినప్పుడు, నేను దూషించినప్పుడు, మిమ్మల్ని దూషించినప్పుడు అంట పరలోక రాజ్యములో మీ ఫలము అధికమవుతుందంట. ఏమవుతుందంట? అంటే నీకు రెట్టింపు ఆశీర్వాదాలు పరలోక రాజ్యములో రెట్టింపు చేస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు తిట్టడం మన మేలా కీడా? వారు సనుగుడు మేలా కీడా? చెప్పండి అమ్మా. సంఘంలో ఎవరైనా మనల్ని ఏమని అనుకున్నా మన మేలా కీడా? మేలు. అది యేసుప్రభు చెప్పిన మాట. దేవుడికి స్తోత్రం. సంఘంలో అందరూ ఉంటారు, బ్యాచ్ రకరకాల మనుషులు ఉంటారు. మన కుటుంబంలోనే రకరకాల మనుషులు ఉంటారా? యేసుప్రభు తిరిగిన ఆ 12 మంది శిష్యులు యేసుప్రభునే అమ్మేసి తీసుకురా యోధ. దేవుడికి స్తోత్రం.
శత్రువులు ఉంటారు, కానీ మనము దేవునికి ఇష్టలుగా ఉండాలి. హల్లెలూయా. సమాధానం కలిగి ఉండాలి. దేవుడితో, సంఘముతో, సేవకుడితో, తోటి శ్వాసతో, మన వీధి వారితో సమాధానము కలిగి ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నేను వారిని ఆశీర్వదిస్తాను. ఎక్కడుందన్నమాట? యోబు గ్రంథము. బైబిల్ ఉన్న అందరూ తీసుకుని ఒక్కసారి త్వరగా మనం ముగించుకుందాం, ముందుకు వెళ్ళిపోదాం. త్వరగా యోబు గ్రంథం 22:21 అంటున్నాడు, ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. దేవుడికి స్తోత్రం. ఎవరితోనట? దేవుడితో సమాధానం కలిగి ఉన్నప్పుడు, దేవుడితో సహవాసము కలిగి ఉన్నప్పుడు నీకు మేలు ఎమ్మడి మేలు వస్తాయి. హల్లెలూయా. నీకు ఆశీర్వాదాలు కొమ్ములు వస్తాడు. అందుకే ఇశ్రాయేలు ప్రజలంట దేవుడు వారిని ఆశీర్వదించడానికి ఎక్కువ మన సంఘాన్ని, మన బిడ్డలను దీవించాలంట. ఎక్కడుందా మాట? చూడండి, సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26 వచనం చదవండి ఒకసారి. బైబిల్ ఉన్నారు అందరూ తీసుకుంటారా? మోసేతో దేవుడు అంటున్నాడు, మోసే హారోనుతోను ఇశ్రాయేలు ప్రజలతో ఈ మాట చెప్పన్నాడు. ఏ మాట తెలిసినా, నీవు దీవించును గాకంటే దీవించబడతారు, ఆయన ముఖ కాంతి ప్రకాశించును గాకంటే వారు ఆమేన్ అనాలంట. హల్లెలూయా. ఆమేన్ అన్న మాటకు అర్థం ఏంటి చెప్పండి? అలాగే జరగకూడదనా? చెప్పడమ్మా, అలాగే జరుగును గాక. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఉచ్చరించాలి. ఏం ఉచ్చరించాలి? సంఘము దీవించబడును గాక. నోరు తెరవండి అమ్మా. కొంతమందికి ఆగిలింపులు వచ్చేస్తుంది. చెప్పండి. మా కుటుంబంలో 2 ఉన్నారు, ఆగిలింపుతోనే ఉంటారు ఎక్కువ మా కుటుంబంలో. సంఘము దీవించును గాక. వాయిస్ పెంచండి అమ్మా గట్టిగా. వెనకలను సంఘము దీవించబడును గాక, సేవకులు దీవించబడును గాక, సువార్తికులు దీవించబడును గాక, సంఘ సరిహద్దులు విశాలపరచబడును గాక, ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక, ఆయన కరుణ హస్తం ఉండును గాక, ఆయన బలిష్ట హస్తం తోడుగుండును గాక, శత్రువులు మిత్రులుగా మార్చును గాక, వారి చేతి పని వరాపరాలు, భూఫలను, గర్భఫలను దేవుడు ఆశీర్వదించును గాక. అలా అన్నప్పుడు సంఘం ఏమనాలి? ఆమేన్ అనాలి. హల్లెలూయా. ఎక్కడుందన్నమాట? సంఖ్యాకాండము 26 ముందు ఆ మొదటి భాగం నుంచి మన చదువుతూ అక్కడ కనబడతాయి. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి. సంఖ్యాకాండము 6:26 అమ్మా. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేయునుగాక. ఆగండి. ఆయన సన్నిధి కాంతి ప్రకాశించేటంటే నీ జీవితం ఎలా ఉంటుంది అమ్మా? ఎలా ఉంటుందమ్మా? ఆయన సన్నిధి మన మీద ప్రకాశిస్తే ఎలా ఉంటుంది? అద్భుతంగా మారిపోతాయి. హల్లెలూయా. ఏమిటి? చీకటి నీ మీద ఉంటే కేవలం కనబడుతుందా? బ్రతికంత చీకటి అయిపోతుంది. ఆయన సన్నిధి కాంతి ఇశ్రాయేలు ప్రజల మీద ప్రకాశింపజేసాడు. హల్లెలూయా. రాత్రి అగ్నిస్తంభం వలె ఉన్నాడు, పగలో మేఘస్తంభం ఉన్నాడు. వారు వండకుండానే పొయ్యిలో కట్లు ఆ పొలంలో పెట్టకుండానే వంట తయారు చేసి ఆకాశం నుంచి పంపించాడు వారికి. దేవుడికి స్తోత్రగాలుగా. వారు వేసుకున్న వస్త్రాలు 40 సంవత్సరాలు మాపు రాలేదంట. వాసన, సమంట వాసన రాలి. ఆయన మాట, ప్రైజులో, నా బిడ్డలు వేసుకున్న వస్త్రములు మాసిపోకుండా ఉండును గాక అన్నాడు. అంతే. ఆయన మనం పొద్దున్న వేసుకున్న వస్త్రాలు సాయంత్రానికి తీసేయ. నీ బతుకు మారును కాకుండా మారిపోద్దా లేదా? నీ జీవితం మారును కాకుండా మారిపోద్ది. నువ్వు నమ్మాలి. ఏం చేయాలి? నమ్ముట నీకు సాధ్యమైతే నమ్మేవానికి సమస్తమును సాధ్యమే. హల్లెలూయా. నమ్మాలి. అక్కడ అంటాడు, కింద మాటలు అంటాడు. చదువురా అన్నమాట 27. అట్లు వారు, నువ్వు బాగా చదువమ్మా. నీకు సమాధానం కలుగజేసినని అనువారు ఇశ్రాయేలు మీద తన నామమును ఉచ్చరించుట వలన, చూడండి, నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించుదును. గట్టిగా చమలు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరచుకుందాము. ఉచ్చరించడం వలన. అమ్మా ఏంటంట? నేనేం చేయాలి? ప్రతిరోజు ఏం చేయాలమ్మా? నిద్రపోవాలా? ఏద్దమ్మా? ఇటుపక్క రాదు వర్షం. ఏం చేయాలి? ఉచ్చారించాలి. సంఘాన్ని దీవించు ప్రభా, సంఘాన్ని ఆశీర్వదించు ప్రభా, బిడ్డలను రక్షించు దేవా. అంతేగాని శపించే మాటలు ఎవరినోటంట రాకూడదు. ప్రైజులో
అలాగ ఉచ్చరించడం వలన, ఆయన నామమును ఉచ్చరించడం వలన నా ప్రజలను నేను ఆశీర్వదిస్తాను. దేవునికి స్తోత్రం. ఏమి అద్భుతమైన మాటలండి. ఇలా చెప్పుకుంటూ పోతే రోజంతా చెప్పుకుంటూ పోవచ్చు. ప్రైజ్లో గనుక ఆయన విలువైన రక్తము నీ కొరకు నా కొరకు ప్రభు చెందించాడు. మన కొరకు ప్రాణం పెట్టాడండి. మన కొరకు రక్తమును చెందించాడు దేవుడు. అలాంటి దేవుణ్ణి మనమందరము ఈరోజు మొదలుకొని ఆయన రాక వచ్చిన వరకు, మనము దేవుని ఎదుకు వెళ్ళిన వరకు మనమందరము కూడా ఎలా మారిపోవాలి? ఆయనకి ఇష్టలైన పిల్లలుగా మారునుగాక. అటు ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక, ప్రజలందరికి అనుగ్రహించునుగాక, వీధి వారికి అనుగ్రహించునుగాక, గ్రామస్తులకు అనుగ్రహించునుగాక. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచిన ప్రభా, అందరూ కూడా దేవుడి వైపు చూడండి ఒకసారి. ప్రభా, నేను నీకు ఇష్టరాలుగా ఉంటానయ్యా. పురుషులు నేను నీకు ఇష్టడుగా నేను ఉంటానయ్యా. నీకు ఇష్టమైన పిల్లలుగా మేము ఉంటామయ్యా. అటు ధన్యత మాకు దయచేయి ప్రభా. నీ నోరు తెరిచి దేవుడిని అడుగుదాం. ప్రతి ఒక్కరు ఈ ధన్యత లేని వారికి ఇటు ధన్యత వరకు అనుగ్రహించండి. నిజమైన క్రిస్మస్ సెలబ్రేషన్ ప్రతి ఒక్కరు జరిపించుకోవడానికి సహాయం వచ్చే ప్రభా. అయ్యా, మా దేశాన్ని, మా పట్టణాలు, మా గ్రామాలు, మా కుటుంబాలు, మా బిడ్డలను, ఈ భూమి మీద ఉన్న సకల ప్రభుత్వాలను, సకల దేశాలను నీ రక్తధారలతో కడగండి అయ్యా. సమాధానము తెచ్చండి, నెమ్మదిని అనుగ్రహించండి. ఎక్కడ చూసిన సమాధానము లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు. అగ్ని ప్రమాదాలు, నీటి ప్రమాదాలు, రకరకాల జబ్బులు, తెగుళ్ళు, రకరకాల వ్యసనాలకి మానవుడు బానిస అయిపోయి చీకటిలో బ్రతుకుతున్నాడు ప్రభా. అయ్యా, విడుదల 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 విడుదల, యేసు నామమున విడుదల దయచేయి ప్రభా. అయ్యా, నీ పాదమును పట్టుకుని మేము ప్రార్థిస్తున్నాము. ఈ దినము మొదలుకొని జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా జయప్రదంగా జరిపించండి. ఆయా స్థలాల్లో, ఆయా ప్రాంతంలో జరుగుతున్న కూటాలు, సభలు, ప్రార్థనలు మీ పరిశుద్ధాత్మ కుమ్మరింపు నడిపింపును అనుగ్రహించండి దేవా. ప్రతి ఆటంకాన్ని, ప్రతి శోధన యేసు నామమును దూరపరచమని మేము ప్రార్థిస్తున్నాము. ఏ స్థలములనైతే ఆరాధన జరుగుతున్నాయో మీ భద్రత, కాపుదలని, ప్రసన్నత, మంచి వాతావరణము ప్రజలందరినీ ఆ స్థలానికి సమకూర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభు మనతో మాట్లాడిన దేవుడు మనకు ఆరోగ్యమును, శక్తిని, బలమును, పేరు, ప్రతిష్టలు, సిరి సంపదలను, ఆయన గురించిన భయము, భక్తిని అనుగ్రహించిన దేవాతు దేవుడికి అందరము నోరు తెరిచి దేవాతు దేవుడికి స్తోత్రార్పణ చేద్దాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, బలపరచు 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 బలపరచు, దీవించు, మండించు దేవా, మండించు ప్రభు. నీ ఇష్టడుగా మమ్మల్ని దీవించు నాయన. అయ్యా, మా అపరాధములు, మా దోషములు, మా తెలితుల దోషములు, మా పితరుల శాపాలు మా మీద తొలగించు ప్రభా. నీ మొక్క కాంతిని మా మీద ఉదయింపు చేయండి. ఈ దినముని సన్నిధిని కోల్పోయిన వారు, రాలైన వారిని, ఆయా స్థలాల్లో ఉన్నవారును అందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా ఉందాం. అందరం మోకాల మీద ఉందాం. ఈ సమయంలో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 31 వరకు ప్రసాద్ మిస్సెస్ సిస్టర్ గారు చదువుతారు. అందరి మాటలు మనం ఉందాం. 11వ అధ్యాయము 23 నుంచి 31 వరకు వచ్చాము.